20,000 నుంచే డౌన్ పేమెంట్ స్టార్టింగ్ ఉన్నాయండి. 15,000 నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి. బట్ మీ సివిల్ స్కోర్ కనుక బాగుంటేనే. ఇన్ కేస్ మాకు సివిల్ స్కోర్ లేదు, ఎలా బండి కొనుక్కోవాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉందండి. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో, అన్ని డిఫరెంట్ ఎంటీ బండి, రాయల్ ఎన్ఫీల్డ్ బండి, రైడర్ బండి, అలాగే పల్సర్ బండి, షైన్ బండి, గ్లామర్ బండి, స్ప్లెండర్ ప్లస్ ఇలా ఉన్నాయి. సో డీటెయిల్స్ చెప్తాను చూడండి. యాక్టివా 125cc 23 మోడల్ 8,300 తిరిగింది, 8,300 తిరిగింది, 95,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ వెహికల్ ఇది 23 మోడల్ 89,000 చెప్తున్నారు. టీవీఎస్ రైడర్ అండి 82,000 చెప్తున్నారు. 22 మోడల్ 16,000 తిరిగిందండి. ఈ వెహికల్ కూడా ఫిక్స్ కాదు, ఇంకా నెగోషియబుల్ ఆప్షన్ ఉంది. మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకి చిన్న బండికి అయితే 6 నుంచి 8,000 వరకు, పెద్ద బండికి అయితే 10 నుంచి 15,000 వరకు వస్తుందండి. క్లాసిక్ 350 21 మోడల్ 29,000 తిరిగిన బండి 1,79,000 చెప్తున్నారు. రెడ్ కలర్లో ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయండి. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్కి మనకి ఎన్ని డబ్బులు అవుతాయో కూడా తెలుసు కదా అందరికీ. సో అంటర్ బండి కావాలంటే అంటర్ బండికి ఉంది 1,59,000 చెప్తున్నారు. 22 మోడల్ 26,000 తిరిగింది. అలాగే ఇక్కడ N250 ఉందండి. N250 కాస్త ఇది 98,000 చెప్తున్నారు. ఇది 22 మోడల్ అండి. వీళ్ళ దగ్గర అన్ని లేటెస్ట్ మోడల్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. R15లో M వర్షన్ కావాలంటే M వర్షన్ కూడా ఉందండి. సో ఈ బండి ప్రైస్ వచ్చేసి 1,85,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ కాదు, 10,000 నుంచి 15,000 వరకు తగ్గుతుంది. ఇది 79,000కే టీవీఎస్ రైడర్ రెడ్ కలర్, ఇంకా బ్లాక్ కలర్ 2 కలర్స్ ఉన్నాయి. సో ఇది 70,000లో ఫైనల్గా వస్తుందండి. 1,300 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. 13,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. 22 మోడల్ అండి ఈ బండి కూడా. ఎప్పుడైనా ఎక్కడైనా సెకండ్ హ్యాండ్లో బండి కొనేటప్పుడు అవుట్లుక్ బాగుందా, చైన్ కిట్ బాగుందా, సౌండ్ వస్తుందా, స్మోక్ వస్తుందా, అలాగే చలానా ఉన్నాయా, ఆర్సీ క్లియర్ ఉన్నాయా, పేపర్స్ అన్నీ ఉన్నాయా, ఒరిజినల్ పార్ట్స్ అయినా అన్నీ చెక్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ వెహికల్ చెప్తాను చూడండి. స్కూటీ రిలేటర్లో ఇది 23 మోడల్ 89,000 చెప్తున్నారు. ఎంటైర్ బండి 89,000 రేంజ్లో ఉందండి. అలాగే MT15 కావాలంటే MT15 కూడా ఉందండి. 21 మోడల్ ఇది 22 మోడల్ అంటే 1,59,000 చెప్తున్నారు. దీనికి కూడా 10,000 తగ్గుతుంది, 10 నుంచి 15,000 వరకు. NS200 రెడ్ కలర్లో కావాలంటే రెడ్ కలర్లో ఉంది. 98,000 చెప్తున్నారు. 90,000కి వస్తుందండి. అలాగే ఈ వెహికల్ పల్సర్ 23 మోడల్ అండి 125cc 85,000 చెప్తున్నారు. మాకు మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలి. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలాంటివి చేస్తాం. జిప్టో చేస్తాం, ఎక్కువ తిరుగుతాం, మార్కెటింగ్ జాబ్స్ చేస్తాం, మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తాం, ఎక్కువ లోకల్లో తిరగడం ఉంటుంది. మాకు మైలేజ్ కావాలి. మైలేజ్ చాలా ఇంపార్టెంట్. మా ఏజ్డ్ పర్సన్స్ అన్న వాళ్ళకి మైలేజ్ వెహికల్స్ 3 వెహికల్స్ ఉన్నాయండి. స్ప్లెండర్ ప్లస్, CT100. సో స్ప్లెండర్ ప్లస్ ఉన్నాయండి. ఇది 23 మోడల్ 79,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ అవుతుంది. మన వీడియోస్ చూసి వస్తే 7,000 తగ్గుతుంది. 24 మోడల్ అండి 89,000 చెప్తున్నారు. 14,000 కిలోమీటర్ తిరిగింది. 83,000 చెప్తున్నారు. 38,000 తిరిగింది. సో ఈ వెహికల్ చెప్పాను కదా. ఈ అడ్రస్ అయితే చెప్తాను చూడండి. హైదరాబాద్లో ఉంది. ఫస్ట్ హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి. దయచేసి ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి కాల్ చేయకండి. అక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి అయితే రాలేరు కాబట్టి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో బండి కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, తెలంగాణలో ఉన్న వాళ్ళు అయితే ఏం కాదు, రిజిస్ట్రేషన్కి ఏం ప్రాబ్లం కాదు. బట్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ చేయాలంటే చాలా ఖర్చు అయిపోతుంది, అంటే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మీరు రావడానికైనా, చెక్ చేసుకోవడానికైనా, సర్వీస్లకైనా ప్రాబ్లం అయిపోతుందండి. వీళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడండి, చెక్ చేసుకోండి. అడ్రస్ హైదరాబాద్ మూసాపేట ఉంటుంది కదా, హైదరాబాద్లో మూసాపేట మెట్రో స్టేషన్ కిందనే పిల్లర్ నెంబర్ 892, మెట్రో పిల్లర్ నెంబర్ 892. వీడియోలో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక నెంబర్, 2 నెంబర్లు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్లింక్ అయితేనే ఉంటాయి. ఆ నెంబర్కి ఒక కాల్ అన్నా, మెసేజ్ అయినా చేయండి. మీకు నేను చెప్పిన బండ్లలో ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినట్టయితే మీరు ఆ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేస్తే వాళ్ళ క్యాటలాగ్ వస్తుంది. ఆ క్యాటలాగ్లో మీరు వాళ్ళ లొకేషన్, వాళ్ళ అడ్రస్, అలాగే మీరు వాళ్ళ క్యాటలాగ్, బండి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.